పట్టుదల. ఐ నో దిస్ రివ్యూ ఇస్ బిట్ లేట్ బై 3-4 days అగోనే అవుతుంది ఫిలిం వచ్చి, కానీ కొంచెం రివ్యూ లేట్ అయింది. అది పక్కకు పెడితే ఈ మూవీ రివ్యూస్ అంటే ఈ పట్టుదల అనే మూవీ రివ్యూ కనుక మీరు విని ఉంటే ఈ వీడియోని చూడాల్సిన అవసరం లేదు. నా రివ్యూ కనుక మీకేమైనా నచ్చినట్టయితే ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. ఓకే, థియేటర్లోకి వెళ్ళి చూడాల్సినంత వర్త కాదా ఈ ఫిలిం అని అంటే, మన అజిత్ కుమార్ గారు మెయిన్ లేడు కాబట్టి ఫిలింని చూసే విధంగా అయితే ఉంది. అంత బాగాలేదన్న మాత్రం నేను అస్సలు చెప్పలేను. ఫిలిం అయితే బాగానే అనిపించింది నా వరకు అయితే. ఓకేనా, బాగుంది. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్న తర్వాత కొంచెం డెప్త్గా స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందంటే, అర్జున్ అనే క్యారెక్టర్ అండ్ ఖయాల్ అనే క్యారెక్టర్ అంటే వీళ్ళు ఎవరంటే అజిత్ కుమార్ గారు, త్రిష గారు వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళకు 12 ఏళ్ల నుంచి కొంచెము ఆ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది. అనుకోకుండా డివోర్స్ తీసుకోవాలని ఫిక్స్ అవుతారు. సో అలా ఫిక్స్ అయిన తర్వాత త్రిష గారి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని మన అజిత్ గారు అండ్ మన త్రిష గారు కాల్ అయితే ట్రావెల్ అవుతారు. సో ఈ ట్రావెల్ జర్నీలో అనేది ఏం జరిగింది అనేది మీరు ఎంటైర్గా ఫిలిం చూస్తారు. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, అంటే ట్రైలర్ చూసే ఉంటారు, కొంచెం మీకు ఐడియా ఉండే ఉంటుంది. కొంతమందికి తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను. ఓకే, మెయిన్గా మాట్లాడుకుంటే క్యారెక్టర్స్ గురించి మన రెజినా క్యారెక్టర్ కానివచ్చు, అర్జున్ సర్జా గారి క్యారెక్టర్ కానివచ్చు, ఇంకా అరవ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, తన క్యారెక్టర్ కూడా దీంట్లో మనం మెయిన్ లీడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ అనేది ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ స్టోరీ చూపెట్టుకుంటూ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే వీళ్ళు జర్నీ స్టార్ట్ అవుతూనే మనకు కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది టోటల్గా వీళ్ళ వే ఆఫ్ జర్నీ ఎలా ఉన్నది అనేది మనకు చూపెడతా ఉంటారు మన అజిత్ కుమార్ గారి, త్రిష గారిది. సో ఇలా అయితే కొంచెం ఫ్లాట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ విలన్ నుంచి ఆపోజిట్ నుంచి కొంచెం ఇరిటేటివ్ సీన్స్ అయితే తీసుకొస్తా ఉంటారు. అనవసరంగా గొడవ పెట్టుకుంటామని చూడండి, అలాంటి సీన్స్ అయితే మీరు ఫిలిం లో ఫస్ట్ హాఫ్ లో చూస్తారు. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ కీ రోల్ అయితే ఉంటారు భయ, అది నేను చెప్తే రివీల్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ అనేది కూడా అలానే ఒక రోడ్ పైన అలా వెళ్తే ఉంటాయి. కొంచెం ఇంటర్నేషనల్ సీన్స్ అయితే మీరు చూస్తూ ఉంటారు. సో దాని వాళ్ళుగా ఆ పాట చూసుకుంటే మీకు మూవీ అనేది చాలా నచ్చుతుంది అని చెప్పొచ్చు. అండ్ చెప్పుకుంటే ఇక లాస్ట్ కు క్లైమాక్స్ పోర్షన్ కానివచ్చు, అంటే ప్రీ క్లైమాక్స్ సీన్స్ కానివచ్చు, ఓకే బాగుంది. ఆ ఫైట్ సీన్ మనము రొటీన్ అని కాకపోయినా కూడా మన అజిత్ కుమార్ గారికి తగ్గట్టు ఆ సీన్స్ కానివచ్చు అవన్నీ చూస్తూ ఉంటాయని. క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అర్జున్ సర్జా వన్ ఆఫ్ ది కీ రోల్. సో అది ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా తన క్యారెక్టర్ అనేది మీరు ఫిలిం చూసే తెలుసుకోండి. ఇంటర్వెల్ సీన్ చూసుకున్నట్టయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ట్విస్ట్ తర్వాత ఏమవుతుంది అనేది మీరు ఫిలిం చూసినాక తెలుసుకోండి. ఇంకా ఈ ఫిలింలో మాట్లాడుకుంటే అరవ్ అని ఒక క్యారెక్టర్ అన్న కదా, సో తన క్యారెక్టర్లో ఏమంటారు అంటే ఒక ఫైట్ సీన్ ఉంటుంది. తను తన ఫ్రెండ్స్ ప్లస్ మన అజిత్ కుమార్ గారిది. సో ఫైట్ సీన్ అనేది చాలా అవసరం ఉంటుంది. ఒక కాల్రో అది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఈ అరవ్ అనే క్యారెక్టర్ ఎవరు బ్రో అని నాకు అడిగితే ఫిలిమే చూడండి, డైరెక్ట్ ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ వర్త కాదు మరి ఫ్యామిలీతో చూడొచ్చా, మరి ఫ్రెండ్స్తో చూడొచ్చా, మరి థియేటర్లోకి వెళ్ళి వర్త కాదంటే మీకు అది ఆబ్వియస్లీగా చూసే విధంగా అయితే ఉన్నాయి. సీన్స్ కానివచ్చు, ఎటువంటి అలర్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. సో బాగానే ఉంది ఫిలిం అయితే, ఎటువంటి అలర్ట్ కంటెంట్ ఉండదు. మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు థియేటర్లో. ఇదన్నట్టు ఓవరాల్గా ఇంకా మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ గారు కొట్టింది ఓకే ఇష్టం అనిపించింది. మరీ అంత టాప్ అని కాదు, మరీ అంత లో అని కాదు, ఏ మిడిల్ వే ఆఫ్ ఓకే. అండ్ ఇక సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక సాంగ్ అలా కొంచెం ఉంటుంది. సాంగ్స్ అయితే నాకు అంతలా నచ్చకపోయినా కూడా ఫిలిం స్టోరీ బాగా చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మరి ఎక్కువ ఫైట్ సీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫిలింలో, ఎక్కువ అయితే ఏముండదు. ఫస్ట్ హాఫ్లో అయితే ఏ ఫైట్ సీన్ ఉండదు. సెకండ్ హాఫ్లో అయితే క్లైమాక్స్ పోర్షన్లో కానివచ్చు, ఆ కార్ సీన్ కానివచ్చు, అక్కడ నుంచి మొదలవుతుంది. మన అజిత్ కుమార్ గారిది వన్ ఆఫ్ ది డీసెంట్ రోల్ అన్నట్టు చూపెడుతూ వెళ్ళి అక్కడ హైప్ లేపేస్తారు ఫిలింలో. సో ఇదన్నట్టు ఓవరాల్గా మన పట్టుదల అనే మూవీ రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చిందా, కనెక్ట్ అయిందా, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.